నేను డెలివరీ బాయ్ ముందే ఓపెన్ చేశాను. జస్ట్ నాకు సబ్బు వచ్చింది. హాయ్. వెల్కమ్ టు లెక్స్‌రో. ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ చేశాను ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, నేను మీకు చెప్దామని అయితే ముందుకొచ్చాను. యాక్చువల్లీ నాకు ఒక ప్రోడక్ట్ నచ్చి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్డర్ పెట్టాను. వాళ్ళు ప్రమోషన్‌లు ఏం చేయట్లేదు. నాకు అప్పటికి డౌట్ వచ్చింది ఇది ట్రస్టా కాదా అని. బట్ ఆర్డర్ అయితే పెట్టాను. బట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితేనే పెట్టాను నేను. ప్రోడక్ట్ అయితే నా దగ్గరికి వచ్చింది ఒక 4 డేస్ తర్వాత. నేను ప్రోడక్ట్ డౌట్ వచ్చి నేను డెలివరీ బాయ్ ముందే ఓపెన్ చేశాను. జస్ట్ నాకు సబ్బు వచ్చింది. అది సోప్ రావడం వల్ల నేను కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను. నేను అమౌంట్ పే చేయలేదు. అమౌంట్ పే చేయకముందే నేను ప్రోడక్ట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇది వచ్చిందని చెప్తే వాళ్ళు అమౌంట్ పే చేయాలని డిమాండ్ చేశారు. నేను అమౌంట్ పే చేయను. సో, నేను పెట్టిన ఐటెమ్ ఇది. నాకు వచ్చిన ఐటెమ్ ఇది. ఎలా పే చేస్తానని నేను కొంచెంసేపు మాట్లాడాను. ఆర్గ్యూ చేశాను. వచ్చిన డెలివరీ పర్సన్ వాళ్ళ మేనేజర్‌తో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత వాళ్ళ మేనేజర్ ఏం చెప్పారు, "ప్రోడక్ట్ వెనక్కి తెచ్చేయి. వెనక్కేసేద్దాం. దాని రెస్పాన్సిబిలిటీ మనం" అని ప్రోడక్ట్ వెనక్కి పట్టుకెళ్ళిపోయారు. ఇఫ్ ఇన్ కేస్ యూ రిసీవ్ ఎనీ బ్యాడ్ ప్రోడక్ట్ ఫ్రమ్ లెక్స్‌రో, we are the responsibility for entire product and we are the responsibility for the customer. మేమైతే ప్రతి కస్టమర్కి రెస్పాన్సిబిలిటీ ఉంటాం. మీరు మాకు కస్టమర్స్ కాదు, క్లయింట్స్తో సమానం. ఎవ్రీ ప్రోడక్ట్ మేము మీ దగ్గరికి తెచ్చి ఓపెన్ చేసిన తర్వాత మీరు అమౌంట్ ఇవ్వండి. ఓకే, అమౌంట్ ఆన్లైన్లో పే చేసినా మీకు టోకెన్స్ రాకపోయినా ఏమి రాకపోయినా దానికి ప్రతి దానికి మేమే రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యూ గైస్ రిసీవ్డ్ ఎనీ బ్యాడ్ ప్రోడక్ట్స్ ఆర్ బ్యాడ్ ఐటమ్స్, సెండ్ మీ బ్యాక్. నేను రిసీవ్ చేసుకుంటాను. ప్రతిదీ నేను రిసీవ్ చేసుకుని ప్రతి దానికి రెస్పాన్సిబిలిటీ ఆన్సర్ ఇస్తాను. ఇక్కడ మనీ మ్యాటర్ కాదు, నమ్మకం మ్యాటర్, బ్రాండ్ మ్యాటర్. బ్రాండ్ వాల్యూ పోకుండా నేను చేస్తాను. ఓకే, ట్రస్ట్ లెక్స్‌రో. లెక్స్‌రో ఈజ్ ఈక్వల్ టు ఎ లగ్జరీ.